హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vishnutechclub అండి. ఇది మన ఎలక్ట్రిక్ సైకిల్. సో దీని ఫుల్ రివ్యూ నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఫస్ట్ మనం దీని ఓవర్ వ్యూ ఏ విధంగా ఉన్నదని చూద్దాము. సో ఫస్ట్ మనము చూసుకుంటే ఇక్కడ ఈ హ్యాండిల్లో వచ్చేసి ఇది ఎక్సలేటర్ అండి, ప్లస్ ఇది మన కీ స్టార్ట్. ఇక మనకి గేర్ సిస్టమ్ కూడా ఉంటుంది, అంటే మాన్యువల్గా మనం రైడ్ చేసేటప్పుడు గేర్ సిస్టమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి డిస్ప్లే ఉంటుంది. సో వన్స్ మనము బ్యాటరీ అటాచ్ చేసిన తర్వాత ఇది బ్యాటరీ వస్తుంది, బ్యాటరీ అండి. సో ఒకసారి ఓవర్ చూపించిన తర్వాత మీకు బైక్ ఎలా స్టార్ట్ చేయాలనేది చూపెడతాను. సో ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే మాత్రం ఈ ఫ్రంట్ ల్యాంప్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుందండి. డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ ఉంటుంది. అదే మనకు టోటల్ ఓవర్ వ్యూ చూసుకుంటే మాత్రం మనకు ఇది బ్యాటరీ ఛార్జర్. సో ఇది బ్యాక్ సీట్ వచ్చేసి ఇది బ్యాక్ మనకి క్యారియర్. దీంట్లో మనం ఆప్షన్స్ ఏదైనా ఫిట్ చేసుకోవచ్చు, కంపెనీ వాడు ఫిట్టింగ్ ఇస్తారు. సో టైల్ ల్యాంప్ అనేది మనం చూడొచ్చు, రెడ్ కలర్ టైల్ ల్యాంప్. సో మనకి ఇది వచ్చేసి మెయిన్ మోటార్ అండి, 250 వాట్ మోటార్. అదేవిధంగా మన గేర్ సిస్టమ్ అయితే ఏదైతే మాన్యువల్ కోసం పెట్టించుకున్నామో ఇది గేర్ సిస్టమ్. సో దీన్ని మన టైర్ సైజ్ చూసుకుంటే మాత్రం 2.4 ఇంచెస్ అనేది వస్తుంది. ఇది సెమీ అలాయ్ వీల్ ఉంటుంది, స్పోక్ ఉంటుంది, ప్లస్ కాకపోతే ఇది వచ్చేసి అలాయ్ ఉంటుంది, స్టీల్ వీల్ అని అంటారు. సో బ్యాక్ సైడ్ మనం చూసుకున్న దీని కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ డిస్క్ బ్రేక్. వన్స్ ఒకసారి మనం బ్రేక్ అయ్యగానే మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దీని వైరింగ్ మనం ఎక్కడ చూసినా కూడా వాటర్ ప్రూఫ్ వైరింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మన కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది మొత్తం. సో ఇది క్లియర్గా వాటర్ ప్రూఫ్ అండి, ఏది మనం తడిచినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో దీంట్లో మనకి పెడల్ అసిస్ట్ ఉంటుంది, అంటే మనము పెడల్స్ మన పెడల్ వేయగానే ఆటోమేటిక్గా మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వైరింగ్ అనేది మనం చూసినట్టయితే మనకి క్లియర్గా మొత్తం వాటర్ ప్రూఫ్ వైరింగ్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇది చూసుకుంటే డిస్ప్లే అండి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సిస్టమ్ ఏ విధంగా ఆన్ చేయాలి అంటే, మనకి బ్యాటరీ ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందండి, దీన్ని ఆన్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ కీ అనేది ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ కంట్రోల్ ప్యానెల్ అనేది ఆన్ చేసుకోవాలి. ఈ బటన్ అనేది ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో వన్స్ ఇది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం చూసుకుంటే దీంట్లో మనకి పవర్ అసిస్టెంట్ చూపెడుతుంది, అదేవిధంగా స్పీడోమీటర్. పవర్ అసిస్టెంట్ అనేది ఇది, అంటే బ్యాటరీ ఫుల్ ఛార్జ్లో ఉంది. ఇది స్పీడోమీటర్, ఇది మన ఓడోమీటర్ అని, అంటే ఇప్పటివరకు 51 కిలోమీటర్స్ రన్ అయింది. సో దీంట్లో మనకి పెడల్ అసిస్ట్ కూడా చూపెడతా ఉంటుందండి. ఇప్పుడు టోటల్ ఈ డిస్ప్లే వచ్చేసి ఫిట్మెంట్ కాదు, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. ఇది మన దీంట్లో 5 పెడల్ అసిస్ట్స్ ఉంటాయి. సో పెడల్ అసిస్ట్లో మనము ఏ విధంగా ప్లస్ అని పెట్టినాం, ఈ ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తే ఫస్ట్ పెడల్ అసిస్ట్లో ఉంటుంది, సెకండ్ ప్రెస్ చేస్తే సెకండ్ పెడల్ అసిస్ట్లో ఉంటుంది, థర్డ్. అంటే దీన్ని బట్టి మనకు స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వెహికల్ రన్నింగ్ టైంలో. సో ఇది మన డిస్ప్లే సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం ఆఫ్ చేసుకుందాము. మళ్ళీ ఒకవేళ మనం బ్యాక్ లైట్ టైల్ ల్యాంప్ ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఈ ప్లస్ సింబల్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ లైట్స్ అనేది ఆన్ అవుతాయి. ఇక్కడ మనకి సింబల్ వచ్చేసింది, ఫ్రంట్ లైట్ ఆన్ అయింది, బ్యాక్ లైట్ కూడా అదే విధంగా ఆన్ అవుతుంది. సో మనం ఇది చూసుకుంటే ఫ్రంట్ ల్యాంప్ అనేది ఈ విధంగా ఆన్ అవుతుంది. అదేవిధంగా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎప్పుడైతే మనం పట్టుకుని ఉన్నామో, సో ఈవెన్ ఎగ్జాక్ట్గా బ్యాక్ టైల్ ల్యాంప్ కూడా మనకు ఆన్ అయి ఉంటుంది. సో ఇది నైట్లో, డేలో కాబట్టి క్లియర్గా లేదు, బట్ నైట్లో మనకి క్లారిటీగా ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనము అదే ఆఫ్ చేయాలనుకుంటే మాత్రం ఈ మైనస్ సింబల్ని పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. ప్లస్ సింబల్ని మళ్ళీ ప్లస్ సింబల్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి, ఆఫ్ అయిపోతుంది. సో వన్స్ ఇది ఒక్కసారి మన పెడల్ అసిస్ట్లో వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మనం ఈ విధంగా పెడిల్ ఒక్కసారి వేయగానే ఆటోమేటిక్గా మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మోటార్ స్టార్ట్ అయితే వెహికల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే బ్రేక్ వేస్తామో, ఆ బ్రేక్ వేయగానే మోటార్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది.
సో ఎలక్ట్రిసిటీ బ్రేక్ ఎప్పుడైతే మనము, ఇది ఎలక్ట్రానిక్ బ్రేక్స్ అండి, బ్రేక్స్ ఎప్పుడైతే మనము వేస్తామో ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అవడం వల్ల మనకి కంట్రోలింగ్ అనేది ఈజీగా వచ్చి తొందరగా మనకి బ్రేక్ అనేది పడుతుంది. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అండి. దీన్ని ఒకసారి ఏ విధంగా రన్ చేసి చూపెడతాము, ఏ విధంగా రన్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ పెడల్ అసిస్ట్.